హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ. ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చికెన్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, కొంతసేపు ఇలాగా వాటర్లో కొంచెం పసుపు వాటర్లో ఇలాగ ఉంచితే చికెన్ ఫ్రెష్గా బాగుండిద్ది. అందుకోసం క్లీన్గా పెట్టుకోవడానికి కోసం అలా పెట్టాను. అలాగే నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్. చికెన్ కర్రీ ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారో చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఎలా చేస్తారో స్టార్ట్ చేస్తున్నాను. కళాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసాను, ఆయిల్ వేసుకోవాలి. చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఎక్కువగా పట్టింది కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ కాబట్టి. అలాగే ఆయిల్ హీట్ అయ్యింది, నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. అలాగే పక్కన నేను మిక్సీ పట్టుకోవడానికి రెడీ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం నెక్స్ట్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం గ్రేవీలాగా కావాలి కాబట్టి అందుకోసం నేను పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఒక్క టమాటా ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఒక 2 మినిట్స్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడేమో పేస్ట్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీలాగా అయ్యేంత వరకు ఇది ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చికెన్ క్లీన్ చేసుకుంటున్నాను. చికెను ఎప్పుడు కూడా మనం వండేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వండుకోవాలి. ఇలాగ క్లీన్ చేసుకొని ఆ తర్వాత వండాలి. మళ్ళీ కొంచెం వాటర్లో నార్మల్ వాటర్ తీసుకోవాలి. నార్మల్గా ఇలాగ కడుక్కోవాలి. మరి పసుపు ఏమి వేయకూడదు. ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంతసేపు ఫ్రై చేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. మొత్తం క్లీన్ కలుపుకొని నెక్స్ట్ మూత పెట్టుకుందాం. చాలా టేస్టీగా గ్రేవీగా చాలా బాగుండిద్దండి. మూత పెట్టుకునే ముందు కొంచెం కారం వేసుకోవాలి. నాన్ వెజ్లో ఎక్కువగా కారం ఉండాలి కాబట్టి కారం వేసాను. కొంచెం పసుపు ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని కలుపుకోకుండా ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీద్దాం. ఇప్పుడు ఇంజి పూండు పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది తమిళలో ఇంజి పూండు పేస్ట్ అంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా? చూడండి చికెన్ గ్రేవీ. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. చూస్తుంటే ఎలాగనిపిస్తుంది? యమ్మీ యమ్మీగా బాగుందా? ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ చూడటానికి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చికెన్ కర్రీ. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఇది కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా వచ్చింది. ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ. ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ రెడీ. సండే స్పెషల్ చికెన్ కర్రీ. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుండిద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ రెడీ.